హలో వివర్స్, నేను మీ దీసుద్రమేల లంకేష్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనకి ఈ 2 రోజుల వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే మనకి సెప్టెంబర్ 20 తారీఖు నుంచి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అల్పపీడనం కానీ వాయుగుండాలు కానీ ఎక్కడ అనేది ఏర్పడలేదు. పొడి వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతుంది. అలాగే ఇలాంటి వాతావరణం మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ నుంచి సాయంకాలం సమయం వరకు భారీ ఎండలు అనేవి కొనసాగుతాయి. మరి కొన్ని భాగాల్లో 32 నుంచి 35 డిగ్రీలు, కొన్ని భాగాల్లో 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో ప్రస్తుతం నమోదవుతున్నాయి. కానీ మనకి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే, చాలా తక్కువ చోట్ల మాత్రమే చెదురుమదురు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా అన్ని భాగాల్లోకి పరిమితం అవ్వవు, కొన్ని భాగాల్లో మాత్రమే పరిమితం అయ్యే అవకాశం అయితే సాయంకాలం సమయంలో మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి సెప్టెంబర్ 20 తారీఖు నుంచి మనకి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడతాయి, కానీ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కానీ మనకి వర్షాలు అనేవి మనకి సెప్టెంబర్ 20 తారీఖున సాయంకాలం లేదా అర్ధరాత్రి సమయం నుంచి వర్షాలు అనేవి పెరిగే అవకాశం అయితే సెప్టెంబర్ 20 నుంచి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరలా మనకి సెప్టెంబర్ 21 తారీఖు నుంచి వర్షాల జోరు అనేది క్రమక్రమంగా, అంటే మెల్లగా వర్షాలు అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే సెప్టెంబర్ 20, 21, 22, 23, 24, 25, 26 తేదీల వరకు మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్ 20 తారీఖును మనకి ఒక ఉపరితల ఆవర్తనం అనేది మొదలవుతుంది. మనకి సెప్టెంబర్ 24కి మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే, అన్ని జిల్లాల్లోకి వర్షాలు అనేవి పరిమితం అయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా ఈ వీడియోలో అందిస్తాను. సెప్టెంబర్ 20 అర్ధరాత్రి అలాగే తెల్లవారుజామున సమయం నుంచి వర్షాలు అనేవి మొదలవుతాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి కొన్ని భాగాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని భాగాల్లో భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజాం, గజపతి నగరం, చింతలవరస, చోడవరం, నర్సీపట్నం, అరకు వ్యాలీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్ ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా ఈ వర్షాలు అనేవి ఖమ్మం, భద్రాచలం, అలాగే నల్గొండ, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణ విషయంలో కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో మనకి సెప్టెంబర్ 20 నుంచి 24 తారీఖు వరకు అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. కానీ సెప్టెంబర్ 25, 26 తేదీల నుంచి మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మనకి రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి ఎక్కువగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబర్ 20 తారీఖు నుంచి వర్షాలు అనేవి మెల్లమెల్లగా పెరిగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎక్కువగా కృష్ణా, గుంటూరు, అలాగే ఏలూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఈ వర్షాలు మనకి సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనకి అక్టోబర్ నెలలో మనకి తుఫాన్లు అనేవి ఏర్పడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి తుఫాన్లు భారీగానే నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది ప్రజలు, రైతులు ముందుగానే సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో తుఫాన్ల ప్రభావం అనేది తీవ్రంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. సెప్టెంబర్, అక్టోబర్ అంటేనే మనకి ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగాను, అల్పపీడనం బలపడి వాయుగుండంగాను, ఆ వాయుగుండం వచ్చేసి బలపడి తుఫాన్గా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మనకి అల్పపీడనాలు, తుఫాన్లు అనేవి ఎక్కువగా సంభవించే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఈ నెల చివరి వారంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం వాయుగుండంగాను, ఆ వాయుగుండం తుఫాన్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి అక్టోబర్ నెలలో తుఫాన్లు అనేవి ఎక్కువగా సంభవించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం ముందుగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు, రైతులు కాస్త జాగ్రత్తగానే ముందుగా వహించవలసిందిగా కోరుచున్నాను. మనకి రానున్న 2 రోజుల పాటు వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి. ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే, చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. కానీ మనకి సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఆకాశం మేఘావృతమై ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి సెప్టెంబర్ 20వ తారీఖు అర్ధరాత్రి, అలాగే 21 తెల్లవారుజామున సమయం నుంచి వర్షాలు అనేవి క్రమంగా మెల్లిగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి సెప్టెంబర్ 20, 21, 22, 23, 24, 25 తేదీల వరకు మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను. అలాగే మనకి ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మనకి తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఆ తుఫాన్లు ఎక్కడ ఏర్పడి తీరాన్ని దాటుతాయి అన్న దాని గురించి ట్రాక్ చేసి మనం ముందుగా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను రానున్న రోజుల్లో. అలాగే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.